హలో వెల్కమ్ టు అన్ని వ్యూస్. సో ఊరు వెళ్ళానండి. సో అందుకని వీడియోస్ ఏదో అలా అలా చేశాను కానీ కంప్లీట్ చేయలేదు. నాకే సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఓకే, దాని గురించి అంత సో చెప్పను. అయితే ఈ రోజు ఇప్పటి వరకు లైవ్ లో ఏం జరుగుతుంది, అద్భుతాలు సృష్టిస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అసలు బళ్ళు వాడలవడం అంటే ఇదేనా అనిపిస్తుంది. ఏంటేంటో చేస్తారు అనుకున్న వాళ్ళు అది మూల కూర్చోటున్నారు, ఏం చేస్తారులే అనుకున్న వాళ్ళు అది అద్భుతాలు సృష్టిస్తున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే నిన్న విష్ణుప్రియకి జరిగిన అన్యాయం, నేను ఎపిసోడ్ రివ్యూ చేయలేదు. సో అన్యాయం, ఇంకా అసలు అఖిల్ అండ్ హారిక చేసిన అరాచకం గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఇప్పుడు లైవ్ లో ఏం జరుగుతుందో చెప్తాను. అయితే అవినాష్ అండ్ రోహిణి వాళ్ళు ఏం ఆడారబ్బా. రోహిణి నిన్న టాస్క్ లో, ఈ రోజు అవినాష్ ఇప్పుడు ఆడుతున్న టాస్క్ లో కూడా ఎరగదీసాడు. రోహిణి నిన్న ఫస్ట్ టాస్క్ సూపర్ గా ఆడింది. సెకండ్ టాస్క్ లో అయితే నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి. మీరు ఏమనుకుంటా అనుకోండి, ఎందుకంటే బిగ్ బాస్ ఫేవరేజ్ చూపించారా అనిపించింది. ఇప్పుడు కొంతమంది ఫస్ట్ టాస్క్ లో చాలా బాగా ఆడతారు, కొంతమంది సెకండ్ టాస్క్ లో బాగా ఆడలేకపోవచ్చు, కొంతమంది ఫస్ట్ టాస్క్ లో ఆడకపోయినా సెకండ్ టాస్క్ లో అరవై భయంకరంగా ఆడొచ్చు. అలాంటిది మనకు ఫస్ట్ టాస్క్ లో బాగా ఆడిన వాళ్ళకి సెకండ్ టాస్క్ అంత పెద్ద అడ్వాంటేజ్ ఇవ్వడం అనేది అసలు బాగాలేదండి. ఏకంగా 4 బాక్స్ 8 బాక్సెస్ తనకి ఇచ్చేసాడు. ఇంకేముంది, తర్వాత 1-2 పెట్టింది, బ్యాలెన్స్ చేస్తుంది, అయిపోయింది ఆట. ఇక్కడ సెకండ్ టాస్క్ మీరు చూసారు, మీకు ఎక్కడైనా అంత హెవీ కాంపిటీషన్ కనిపించిందా? అమ్మ ఎలా ఆడతారు, ఎలా గెలుస్తారు, ఎలా ఆడతారు అనిపించిందా? తను ఫస్ట్ టైం పెట్టేసరికి రోహిణి విన్నరే, రోహిణి గెలిచేసింది అనిపించేసింది. అందులో ఏముందండి, టికెట్ ఫినాల్ అంటే ఎలా ఉంటాయండి టాస్క్, ఒక్కొక్క టాస్క్ అదే బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే అఖిల్ అండ్ హారిక వాళ్ళు వచ్చి అసలు తీసుకున్న డెసిషన్స్ వాళ్ళది ఇంప్రెస్ చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్ చేసిన విధానం, చూస్ చేసిన విధానమే బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు వాళ్ళు చూస్ చేసిన విధానానికి ఈ రోజు మానస్ ప్రియాంక వచ్చి ఎంత చక్కగా ఎంత బ్యాలెన్సింగ్ గా చేశారు. ఎవరికి హట్ అవ్వలేదు, చాలా చక్కగా చూస్ చేశారు. వాళ్ళ డెసిషన్ వాళ్ళకే ఇచ్చి అందులోంచి ఒకరిని చూస్ చేసి అది కూడా కరెక్ట్ గా చూస్ చేయడం, ఆ చూస్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. నిన్న వాళ్ళు చేసింది అది కానీ, ఆ డెసిషన్ తీసుకోవడం కానీ. ఇప్పుడండి వాట్ ఎవర్ ఇట్ ఈస్, విష్ణుప్రియ ఆట అందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చట్లేదు. నాకు కూడా తనలో కొన్ని క్వాలిటీస్ నచ్చు. బట్ ఎంతమంది వచ్చి ఇంతమంది వెళ్ళిపోయినప్పుడు ఈ 9 మెంబర్స్ లో విష్ణుప్రియ ఉంది అంటే చాలా మందికి తను ఆడుతున్న ఆట తీరు నచ్చుతుంది, అందుకే ఉన్నారు. టికెట్ ఫినాలే ఆడే వరకు వచ్చారంటే ఆ ఆట తీరు చాలా బాగుంది, బాగా ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు. అలాంటప్పుడు ప్రీవియస్ ఆట ఎలా ఆడారు దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలనేది రాంగ్. సో వాళ్ళు ఆ బేస్ చేసుకుని డెసిషన్ తీసుకున్నారు చూడండి, అది రాంగ్. ఎందుకంటే టికెట్ ఫినాలకు వచ్చేసారు. బిగ్ బాస్ పంపించింది కూడా ఓవరాల్ గా ఆలోచించాలని నేను చెప్పలేదు. టికెట్ ఫినాలలో ఎలా ఆడారు, ఎవరికి అబ్బలు చూసి తీసేయండి అని చెప్పారు. సో వీళ్ళేంటి అలా తీసుకున్నారు. ఆఖరికి తేజాయే నన్ను తీసేస్తారనుకుంటే మిమ్మల్ని తీసేరేంటి అన్నాడు. ఖచ్చితంగా అక్కడ తేజ పోవాల్సింది. ఇక్కడ విష్ణుప్రియకి అన్యాయం జరిగిందా ఏమో, ఇంకో టాస్క్ లో భయంకరంగా ఆడనేమో, ఎవరికి తెలుసు. తనకే టికెట్ ఫినాలో వచ్చినేమో, అదెవరికి తెలుసు. సో అలా తీయడం చాలా తప్పు కదా. ఇంకా అలాగే రోహిణి ఆడిన దాంట్లో కూడా సెకండ్ టాస్క్ ఆడినప్పుడు మనకి ఎక్కడైనా హెవీ కాంపిటీషన్ కనబడిందా? రోహిణి గెలిచేస్తాను ఖచ్చితంగా తెలిసిపోయింది. బిగ్ బాస్ ఎందుకు అంత ఫేవరేషన్ చేశారో అర్థం కాలేదు. ఇప్పుడు అవినాష్ కూడా ఫస్ట్ టాస్క్, ఇప్పుడు లైవ్ లో ఫస్ట్ టాస్క్ అవినాష్ గెలిచాడు. సో అవినాష్ ఎలా గెలిచాడు ఏంటి అనేది చెప్తాను. అయితే సెకండ్ టాస్క్ లో కూడా ఎంత ఫేవరేషన్ చూపించేస్తారా? ఇంకా అలాంటప్పుడు మీ బ్రాండ్ కోసం, మీ మీద పడకుండా ఉండడం కోసం వేరే లాంగ్వేజెస్ వాళ్ళకో లేకపోతే వేరే వాళ్ళకో మీరు సపోర్ట్ చేస్తున్నారన్న దాన్ని తీసేయడం కోసం ఇంకొక బ్యాచ్ మీద కంప్లీట్ గా వాళ్ళని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకవేళ ఇప్పుడు అవినాష్ కూడా ఇలాగే చేస్తే అదే అంటారు, అదే జరుగుతుంది, బిగ్ బాస్ మీద వాల్యూ పోతుంది. సో అయితే ఇప్పుడు లైవ్ లో ఏం జరిగిందంటే మానస్ అండ్ ప్రియాంక వచ్చారు. అద్భుతంగా ఏదో సింపుల్ టాస్క్ ఒకటి పెట్టారు, అందులోనే ప్రేరణ గెలిచింది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రేరణ ఒకదాన్ని చూస్ చేద్దాం అనుకున్నారు. ఇంకొకటి ఏంటి, మిగతా వాళ్ళు చెప్పలేదు, బయటకు వెళ్ళిపోయి మీలో మీరు డిస్కస్ చేసుకోండి, మీలో ఉన్న హై పాయింట్స్ ఏంటో చెప్పుకోండి, మీలోనే ఇద్దరు ఎవరు కావాలో చెప్పండి, మేము చూస్ చేస్తాం, వాళ్ళు కావాలో కాదు చెప్తామని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు ఒకటి ఒప్పుకుంటున్నారు అనమాట. ఇది అలాగా నేను ఇలా చేయగలను, నేను అలా ఆడగలను. వీళ్ళకి వచ్చిన టాస్క్ ఏంటంటే మెంటల్ బ్యాలెన్సింగ్ స్కిల్స్ అన్నమాట. సో దీని మీద ఆటలు వస్తాయని చెప్పేసరికి నేను ఇందులో హైయెస్ట్ అలా ఒకరినొకరు అందరూ చెప్పుకున్నారు. అయితే ఓవరాల్ గా ఏమనుకున్నారు, ఆల్రెడీ 4 ఆడారు కాబట్టి మిగతా 5 ఆడలోని ఆడితే బాగుంటుంది అని పెట్టుకున్నారు అనమాట. సో ఆఖరికి మానస్ అండ్ ప్రియాంక ఏం చేశారు, ఫస్ట్ వాళ్ళు పెట్టిన చిన్న టాస్క్ లోని ప్రేరణ గెలిచింది కాబట్టి ప్రేరణను చూస్ చేశారు. సో మిగతా 4 ఒకరిని చూస్ చేయాలి కాబట్టి అందులో నబీల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అనేసి నబీల్ని చూస్ చేశారు. సో అక్కడ ప్రేరణ నబీల్ని చూస్ చేశారా, వీళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని చూస్ చేసుకోమన్నారు బిగ్ బాస్. సో వీళ్ళిద్దరు ఆలోచించి ఏం చేశారు, ఎవరితో ఆడితే వాళ్ళు గెలుస్తారు అని కాన్ఫిడెన్స్ ఉన్నదో వాళ్ళు, అంటే అక్కడ పృథ్వీ, ఇక్కడ అవినాష్ ని చూస్ చేసుకున్నారు. సో ఇది అయితే ఇక్కడ ఏం పెట్టారు టాస్క్, మనం ప్రోమోలో చూసాం కదా,
పజిల్ సుడోకు టాస్క్ పెట్టాడు. ఇక్కడ సుడోకు టాస్క్ పెట్టినప్పుడు విష్ణుప్రియ ప్రేరణతో అంటుంది, మీ చెల్లి 2 minutes లో క్లోజ్ చేసింది, కంప్లీట్ చేసేసింది, నువ్వు కనీసం పరువుని నిలబెట్టేటట్టు క్లోజ్ చేయండి. అసలు పరువు నిలబెట్టబెట్టి ఎక్కడికో పోయింది. అసలు ఎవరు ఆడలేకపోయారండి, నిజంగా ఎవరు ఆడలేకపోయారు. అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ 5 పెట్టారనమాట. అంటే సుడోకులు ఏంటి, ఎటు వచ్చినా సరే 5 రావాలి, ఇలా 5 రావాలి, ఇలా 5 ఇలా 5 ఇలా 5 ఇలా క్రాస్ గా కూడా 15 రావాలన్నమాట. సో అప్పుడు 5 పెట్టేసరికి అవినాష్ చాలా సేపటి తర్వాత అవినాష్ పెట్టేసిన తర్వాత నబీలు ఎంత నోరు జారాడంటే మనకి ప్రోమోలో చూపించేస్తుంది, అక్కడ కూడా లైవ్ లో అదే జరిగింది. ఆ తేజ అన్న చెప్పాడా నీకు, నువ్వెలా పెట్టేస్తావు అంటే ఎంత చిన్న చూపు అంటే నాకే రాలేదు నీకెలా వచ్చేసిందని. అంటే అవినాష్కి అసలు ఏం రాదు అన్నా. ఈ చిన్న చూపు, ఎదుటి మనిషిని చిన్న చూపు చూడడమే ఇలా దెబ్బేస్తుంది. నిన్న మొన్నటి వరకు రోహిణి మీద కూడా అదే చేశాడు నబీలు. నేను నామినేషన్స్ లో రోహిణి మమ్మల్ని తక్కువ చేస్తాను అంటే నేను గెలవలేను అని అన్నావా అంటే దానికి అంత ఇష్యూ, నేను కామెడీగా చెప్పిన దానికే అంత ఇష్యూ చేసింది ఏంటి, నేను ఎక్కడ అనలేదు కదా అన్నాడు. ఎందుకు అనలేదు, అదే వీళ్ళు నిఖిల్ రోహిణి వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు నిఖిల్ ఉంటే ఓకే, రోహిణి వాళ్ళు ఉంటే మనం గెలిచేయగలం, నిఖిల్ ఉంటే కొంచెం కష్టం వద్దని ఎందుకు అనుకున్నారు అంటే రోహిణి వీక్ అనే కదా అనుకున్నావు, వీక్ అని అనుకున్నారు. తీసేసేటప్పుడు కూడా ఎవరు వీక్ ఎవరు స్ట్రాంగ్ అనుకున్నప్పుడు నిఖిల్ అయితే స్ట్రాంగ్, రోహిణి అయితే వీక్ అని అనుకుంటాం ఆబ్వియస్లీ. అదే అలాగే ఇక్కడ అవినాష్ ని ఇంకా తక్కువ చేసి మాట్లాడినట్టు ఎవరు చెప్పేశారు అనేసరికి అంటే పృథ్వీ లేదురా ఎవరు చెప్పలేదు, వాడే చేశాడు, ఎవరు చెప్పలేదు అనేసరికి నేను మామూలుగా అడుగుతున్నా సారీ అనేసి అప్పటికి చెప్తున్నాడు సారీ అని. కానీ అవినాష్ కి కనీసం ఈ టాస్క్ గెలిచాను అన్న హ్యాపీనెస్ కూడా ఉంచలేదా అనిపించింది నాకైతే. అసలు అంత డైరెక్ట్ గా ఎలా అనేస్తాడండి, అంటే తనకు గెలవకపోతే తనకు రాకపోతే ఇంకెవరికి రాదా అంటే కమెడియన్స్ బుర్ర ఉండదా, కమెడియన్స్ ఆట ఆడలేరా, ఏమనుకుంటున్నారు వీళ్ళు అసలు. ఎంత ఘోరం అంటే అసలు ఈ దెబ్బకి అటు నబీల్కి ఇటు పృథ్వీకి కూడా బుర్రపాడే. పృథ్వీకి రోహిణి విషయంలో ఎక్కువ బుర్రపాడు, ఎందుకంటే అవినాష్ ని కొంచెం మన టాస్క్ లో అవినాష్ ఫిజికల్ టాస్క్ లో బాగానే ఆడుతున్నాడు. ఆ మురళిప్పి దాంట్లో కూడా మరి ఎవరు గెలిచారు, అక్కడ నిఖిల్ ఉన్నా సరే అవినాష్ కదా గెలిచాడు. మరి అలా అనుకుంటే ఎలా, అవినాష్ ని ఎందుకు అంత తక్కువ అంచనేస్తుంది, కామెడీ చేస్తే ఇంక తక్కువేనా, అంతేనా. అరవీరు భయంకరంగా ఆడారు, ఒక్కొక్కరికి బుర్రలు పాడు. అక్కడ పృథ్వీ ఉన్నాడు, ప్రేరణ ఉంది, నబీల్ ఉన్నాడు, ఉండగా అవినాష్ ఈ టాస్క్ గెలిచి అసలు ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియదు, అలా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా మేము కమెడియన్స్ మాత్రమే కాదు, మేము కామెడీ మాత్రమే చెయ్యి, మీకు మంచి టాస్క్లు కూడా చేస్తామని చెప్పి. అంటే వీళ్ళు టాస్క్లు చేస్తారు, కామెడీ చేస్తారు, ఇంప్రెస్ చేస్తారు, వంటలు చేస్తారు, మెగా చీఫ్లు అవుతారు, అన్ని అవుతున్నాయి. అంటే వాళ్ళకన్నా ఒక 2 అడుగులు ఎక్కువే ఉన్నారు. వీళ్ళు గొప్పలు చెప్పుకోరు అంతే అనుకోవాలైతే. సో నెక్స్ట్ పెట్టే సెకండ్ టాస్క్ కూడా మన సెకండ్ ప్రోమోలో చూపించాడు కదా, క్రికెట్ బాల్ తీసుకొని 6 వేయడం 4 వేయడం, అందులో కూడా హైయెస్ట్ అవినాష్ గా వచ్చాడంట. అంటే సెకండ్ కంటెండర్ అవినాష్ అయ్యాడు. అన్నిటికన్నా లీస్ట్ నబీల్ అని అంటున్నారు, నబీల్ అవుట్ అని అంటున్నారు. చూడాలి మరి అది ఎంతవరకు అనేది. సో ఇదండి ఇప్పటి వరకు జరిగిన లైవ్. తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. నా రివ్యూస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న ఛానల్ అవ్వడం వల్ల మీరు లైక్ చేయకపోవడం వల్ల ఛానల్ షేర్ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. నా ఒపీనియన్ 10 మంది వరకు వెళ్ళట్లేదు. 10 మంది వరకు వెళ్తేనే కదా నేను ఎలా బాగా చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బాయ్.